నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని శాంతినగర్ కాలనీ వాసులు చూసి మాకు సమాచారం ఇవ్వగా నేను మరియు ఎస్ఐ కిరణ్ సిబ్బందితో సంయుక్తంగా శాంతినగర్కు వెళ్లగా అచ్చట ఒక ఇంటిలో 4 వ్యక్తులు ఉండగా వారిని పట్టుకుని విచారించారు. ఇక నుండి మెట్పల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా వ్యక్తులు గంజాయి అమ్మినను పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరడం జరుగుతున్నది. సమాచారం ఇచ్చిన వారిని గోప్యతగా ఉంచుతామని తెలియజేయుచున్నామని ఏ నిరంజన్ రెడ్డి, సిఐ ఆఫ్ పోలీస్ మెట్పల్లి అన్నారు. ఈరోజు మధ్యాహ్నం మెట్పల్లి పట్టణంలో శాంతినగర్ ఏరియాలో ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని శాంతినగర్ యువకులు మాకు సమాచారం ఇవ్వగా నేను మరియు మెట్పల్లి ఎస్ఐ కిరణ్ గారు మరియు సిబ్బందితో యుక్తంగా శాంతినగర్కు వెళ్ళి అట్టి ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకునగా వారు ఒకరి పేరు రూపేష్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ కుమార్, చోటు కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన వారులమని, మేము ఇక్కడికి హమాలీ పని గురించి వచ్చినామని, మేము వచ్చేటప్పుడు గంజాయిని తీసుకొని బీహార్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి మేము తాగుతూ మరియు చిన్న చిన్న ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాకెట్కు 500 రూపాయల చొప్పున మెట్పల్లి పట్టణం మరియు చుట్టుపక్కల మల్లాపూర్ ఏరియాలో కొంతమందికి అమ్ముకొని జీవించుచున్నామని తెలుపగా మేము వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న గంజాయిను మరియు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను పంచనామా రాసి వారిని అదుపులోనికి తీసుకొని అట్టి గంజాయిని స్వాధీనపరుచుకొని మరియు వారు వాడుచున్న మోటారు వాహనం టాటా మోటార్ వాహనాన్ని సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం వారిని కోర్టులో ఆశపరచబడింది.